కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే చిన్న మిస్టేక్స్ వల్లనే డ్రెస్ మొత్తం పాడైపోతుందండి. మీరు ఎంత కష్టపడి పూర్తిగా కటింగ్ చేసినా కూడా మీకే తెలియకుండా చేసిన మిస్టేక్స్ వల్ల బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా పాడైపోతుంది. సో అలా కాకూడదు అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది కూడా మిస్టేక్ అవుతుందా అనేసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చూపిస్తానండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లాత్ వచ్చేసి ఇక్కడ నా వైపు అయితే ఓపెన్స్ ఉన్నాయి, అవతల వైపున ఫోల్డింగ్ పెట్టాను కదా. ఇక్కడ ఫస్ట్ మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. అయితే ఇక్కడ కస్టమర్ వచ్చేసి లైనింగ్ క్రేప్ లైనింగ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి 4 మీటర్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ పీస్ వచ్చేసి బనారస్ క్లాత్, అది 4.5 మీటర్స్ ఇచ్చారు. సో ఒక 4 మీటర్స్ క్లాత్లో నుంచి నేను ఇక్కడ 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. అది మీకు ఇప్పుడు నేను మెజర్ చేసి కూడా చూపిస్తానండి. సో ఇక్కడ మెయిన్ పీస్ వచ్చేసి చెప్పాను కదా 4.5 మీటర్స్ ఇచ్చారని, దానికి బార్డర్ ఉందన్నమాట. ఆ బార్డర్ మనము కట్ చేసి మళ్ళీ అంబ్రెల్లా ఫ్రాక్కి ఎలా కుట్టాలో ఈ వీడియోలో చాలా ఈజీగా తెలుసుకుంటారండి. సో ఇక్కడ ఫస్ట్ క్లాత్ కొలిసి చూపిస్తున్నాను కదా, 29 ఇంచెస్ ఉంది. అంటే నిజానికి 80 సెంటీమీటర్స్ కూడా లేదు, కానీ క్రేప్ క్లాత్ అనేది పన్నా చాలా పెద్దగా ఉంటుంది. సో అందుకని తక్కువ క్లాత్లోనే మనకు బాడీ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇందులో వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, అడ్డంగా కూడా నిలువుగా కూడా డ్రా చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ కోర్ కూడా కరెక్ట్గా లేదండి. సో ఫస్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత ఉందో దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో నేను ఇక్కడ కస్టమర్ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో తన పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్ అండి, దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. సో మనకి 15.5 ఇంచెస్ అవుతుంది. అదే మనం డైరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు నేను డ్రా చేసే లైన్ వచ్చేసి షోల్డర్ లైన్ అనమాట. ఇలా కొంచెం టేప్ని అవతల వైపు కూడా జరుపుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటే మనకి షోల్డర్ లైన్ కరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకుంటున్నాను అంటే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 6 ఇంచెస్ ఎందుకు అని అంటే కస్టమర్కి కొంచెం బ్రాడ్ నెక్ కావాలని అడిగారనమాట. సో 6 ఇంచెస్లో 3 ఇంచెస్ నెక్కి, 3 ఇంచెస్ షోల్డర్కి పెట్టేసుకోవచ్చు. సో చాలా సింపుల్ కదండి. అండ్ అదే 6 ఇంచెస్ నేను కింద కూడా మార్క్ వేసాను చూడండి. ఇప్పుడు మనకు ఆమోల్ లైన్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ నేను ఆమోల్ కూడా 6 ఇంచెసే తీసుకుంటున్నాను. అంటే షోల్డర్ లైన్ 6 ఇంచెస్, ఆమోల్ లైన్ కూడా 6 ఇంచెసే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకి ఆమోల్ గ్యాప్ ఎంత అంటే 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అక్కడ ఒక మార్క్ వేసుకొని కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి. సో చెస్ట్ వచ్చేసి ఇక్కడ 38 అనమాట. 38ని 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 9.5 వస్తుంది. మనం నార్మల్గా క్యాల్కులేటర్లోనే చూసుకోవచ్చు, లేదా టేప్ 4 మడతలు వేసుకున్నా కూడా తెలిసిపోతుంది కదా. ఇంతకుముందు ఆ వీడియోస్లో చూపించాను కదా. సో ఇప్పుడు డైరెక్ట్గానే మార్క్ వేశాను. 9.5 పెట్టి 2 ఇంచులు ఖర్చు కోసం కూడా మార్క్ వేశాను. ఇప్పుడు నెక్స్ట్ నడుం సైజ్ చూడాలి కదా. సో తన నడుం సైజ్ వచ్చేసి 32 అండి. 32కి 2 ఇంచెస్ లూజింగ్ కలుపుకోవాలి. ఫ్రాక్ కాబట్టి కొంచెం లూజ్ ఉండాలి కాబట్టి ఒక 2 ఇంచులు లూజింగ్ కలుపుకున్నాము. సో 34 అవుతుంది కదా. 34ని సేమ్ 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. మళ్ళీ మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నాను. కస్టమర్ నడుము సైజ్ ఎంతైతే వస్తుందో దానికి ఒక 2 ఇంచెస్ లూజింగ్ అయితే కలుపుకోవాలి. సో 32 + 2 34 అయింది కదా. దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 8.5 వస్తుంది. సో అది పెట్టుకొని మళ్ళీ ఒక 1 ఇంచ్ ఏమో డాట్ కోసం తీసుకోవాలి, ప్లస్ 2 ఇంచులేమో ఖర్చు కోసం. సో టోటల్గా మనం నడుము దగ్గర నుంచి 11.5 వచ్చింది. తర్వాత ఇక్కడ డాట్ లైన్ కోసం 4 ఇంచుల గ్యాప్లో లైన్ డ్రా చేశాను. సో చాలా సింపుల్ అండి. ఇక్కడ వరకు అయితే మొత్తం క్లియర్ ఉంది కదా. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్. ఇక్కడ కస్టమర్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ అడిగారు. సో 8 ఇంచెస్ దగ్గర నేను బాక్స్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ కింద వైపున ఎక్కువ ఏం తీసుకోవట్లేదండి, పైన 3 ఇంచెస్ ఉంది. సో కింద కూడా 3 ఇంచెసే మార్క్ వేశాను. అందులోనే రౌండ్ నెక్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆమోల్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇందాక నేను చెక్ చేయలేదండి, అందుకని ఇప్పుడు చూస్తున్నాను. తన ఆమోల్ వచ్చేసి 9 ఇంచెస్ రావాలి, ప్లస్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం. సో 9.5 రావాలి, కానీ ఇక్కడ రావట్లేదు. సో సింపుల్గా ఏం చేయాలి అంటే మనం డ్రా చేసుకున్న లైన్ ఎంత ఆమోల్కి 6 ఇంచెస్. సో ఇక్కడ నేను నెక్స్ట్ 6.5 తీసుకుంటున్నాను. అక్కడ సరిపోవట్లేదు అని అంటే కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో సేమ్ 6.5 డ్రా చేసి మళ్ళీ మన మధ్యలో ఆమోల్ లైన్ ఉంది కదా, 1.5 ఇంచ్ గ్యాప్, అది డ్రా చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ ఆమోలు ఈ రెండు కలిస్తేనే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి.
అది అక్కడ కలవట్లేదు అని అంటే ఇలా కంపల్సరీ ఆమోల్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నాకు 9.5 అయితే వచ్చేసింది. సో కరెక్ట్ ఉంది. ఆమోల్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. అండ్ కింద వైపున ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ వేసి కట్ చేసేది ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ డాట్ పొడవు ఎంత తీసుకున్నాను అని అంటే 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ నెక్ అనేది చిన్నగా ఉంది కదా, అప్పుడు మనం ఇంత పెద్ద డాట్ పెడితేనే మనకి వెనకాల షేప్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అన్నాను కదా, ఈ లాస్ట్లో ఒక 1/2 ఇంచ్ పైకి అయితే కంపల్సరీ తీసుకోవాలి. అప్పుడు ఫ్రాక్ అనేది ఇంకా బాగా వస్తుంది. మనం రెగ్యులర్గా బ్లౌజెస్ కట్ చేసేటప్పుడైనా సరే ఇలా 1/2 ఇంచ్ పైకి తీసుకుంటే షేప్ అనేది బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై అయితే చేయండి. నేనైతే ప్రతి ఒక్క బ్లౌజ్కి అయినా లేదా బాడీ ఫ్రాక్స్కి అయినా సరే ఇలాగే చేస్తాను. చిన్నపిల్లల ఫ్రాక్స్కి అయితే ఇంకా 1 ఇంచ్ పైకి కూడా ఇస్తాము. అప్పుడు ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలకి కరెక్ట్గా ఉంటుంది. పెద్దవాళ్ళకైతే మాత్రం ఒక 1/2 ఇంచ్ పైకి అయితే సరిపోతుంది. సో కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదు, డాట్కి మాత్రం ఇలా కచ్చకాయ అయితే ఇచ్చాను. అండ్ మళ్ళీ ఇక్కడ చంక భాగం దగ్గర కుట్టుకోవడానికి కూడా కచ్చకాయ ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ వేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ అయితే మనకు ఫోల్డింగ్ వైపున కావాలి కదా, అలాగే చెక్ చేసుకొని దానిపైన ప్లేస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే టేప్తో ఇలా కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇది కొత్త వాళ్ళ కోసం మెయిన్ పాయింట్ అండి. చాలామంది ట్రేస్ చేసేటప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకోరు. మనం తీసుకున్న షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంత కంపల్సరీ ఉండేటట్టుగా చెక్ చేసుకోండి. అలా టేప్తో పెట్టుకున్న తర్వాతనే మార్క్ వేసుకోండి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ ట్రేస్ చేసేటప్పుడు కొన్నిసార్లు అది పక్కకు జరిగిపోతూ ఉంటుందన్నమాట. అందులోనూ ఈ క్రేప్ క్లాత్ అనేది కటింగ్ తొందరగా అంటే ఈజీగా రాదండి. సో కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇక్కడ చంక భాగం దగ్గర ఎక్కడైతే బాక్స్ లాగా ఉందో అక్కడ కూడా మార్క్ వేశాను. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మొత్తం కింద ఎలా ఉందో అలాగే మార్క్ వేసుకోవాలి. సైడ్ పార్ట్కి మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అలాగా సైడ్లో ఎక్కువ ఎందుకు తీసుకోవాలి అంటే మనం డాట్ వేసుకున్నప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పోతుంది అనమాట ఫ్రంట్ సైడ్కి. అందుకని అది మనం ఫిట్టింగ్ వేసేటప్పుడు క్లాత్ తక్కువ కాకుండా అలా ముందే తీసుకోవాలి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ షోల్డర్కి 3 ఇంచెస్ ఉంది కదా, అది కూడా మార్క్ వేశాను. అండ్ ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. సో డైరెక్ట్గా 6 ఇంచెస్ డ్రా చేసి సేమ్ 3 ఇంచెస్ పెట్టేసి బాక్స్ డ్రా చేశాను. అందులోనే యూనెక్ అనేది డ్రా చేశాను. సో ఇప్పటివరకు అయితే అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి డాట్ పాయింట్ అనమాట, మెయిన్ పాయింట్ ఇది. దీనికి కూడా సేమ్ 4 ఇంచెస్ గ్యాప్ అయితే తీసుకున్నాను. అలా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకొని పైనుంచి ప్లీట్ లెంత్ అనేది చూసుకోవాలి. అది ఎంత ఉండాలి అంటే చెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచ్ కలుపుకోండి. సో ఇక్కడ మనం తీసుకుంది ఎంత 9.5, 9.5కి 1.5 ఇంచ్ కలుపుకోవాలి. సో మనకి 11 ఇంచెస్ వస్తుంది. అదే మార్క్ వేశాను. అక్కడ నుంచి పూర్తిగా కింది వరకు తీసుకోవాలి. అంటే కింద మనకు పొడవు మొత్తం 15.5 వరకు ఉంది కదా, అక్కడ వరకు లైన్ డ్రా చేసేసుకొని అటువైపున ఇటువైపున డాట్ కోసము 6 పాయింట్స్ పెట్టుకోవాలి. అంటే పావుదకు 1 ఇంచు తీసుకోవాలి. కావాలంటే పూర్తిగా 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను పావుదకు 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇలాగా కేవలం సింగిల్ డాట్తో కూడా షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. మీకు కుట్టిన తర్వాత పూర్తిగా చూపిస్తాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది కూడా కట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ లోతు కూడా డ్రా చేశాను, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. లోపల వైపున ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని లోతు కూడా మార్క్ వేశాను. సో ఇక్కడ సైడ్కి చూసారు కదా ఎక్స్ట్రా క్లాత్ ఎలా ఉందో, అలా కంపల్సరీ అయితే తీసుకోవాలి. ఇంతే అండి, చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను నెక్స్ట్ కూడా కట్ చేసేస్తున్నాను. సో సేమ్ బ్యాక్ పార్ట్ కింద కట్ చేయలేదు కదా, ఇప్పుడు అక్కడ కూడా కట్ చేసేస్తున్నాను. అంతే, ఇప్పుడు మన బ్యాక్ ఫ్రంట్ అయితే కటింగ్ అయిపోయింది. సో కస్టమర్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ వద్దన్నారు. సో హ్యాండ్స్ మనము లాస్ట్కి కట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అంబ్రెలా పార్ట్ కట్ చేయాలి కదా, దానికంటే ముందు మెయిన్ పీస్లో మనకి ఇది బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను. అలాగే ఇందాక వెనక వైపున డాట్ మార్క్ వేయలేదు కదా, అది కూడా వేశాను. సో ఇప్పుడు మెయిన్ పీస్ చూసారు కదా, ఇది 4.5 మీటర్స్ ఉంది. సో ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అనేది మనం మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పైన మార్క్ ఎక్స్ట్రా వేసుకొని కట్ చేస్తున్నాను. ఇది మనం సపరేట్గా తీసేయాలి. ఇట్లాంటి క్లాత్ని మనం 2 విధాలుగా కుట్టుకోవచ్చు అండి. ఒకటేమో కలీ ప్యాటర్న్లో, రెండోది వచ్చేసి అంబ్రెల్లా ప్యాటర్న్లో.
సో సేమ్ బార్డర్ అనేది అలాగే వస్తుంది. సో కస్టమర్కి అయితే ఇట్లా అంబ్రెలా ప్యాటర్నే కావాలని అడిగారు, అందుకని నేను ఫస్ట్ ఇక్కడ బార్డర్ అయితే సపరేట్ చేసేసాను. సో తర్వాత ఇక్కడ మెయిన్ పీస్లో సింగిల్ లేయర్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేశాను చూడండి. ఇది ఓన్లీ బాడీ పార్ట్స్ కోసం, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసమే సరిపడా తీసుకొని ఫోల్డింగ్ ఇచ్చాను. సో ఇక్కడ లైనింగ్ అనేది దీనిపైన కరెక్ట్గా పెట్టి చూసుకోవాలి. అండ్ ఇక్కడ వీటి డిజైన్ వచ్చేసి ఇలా తీగలు పై వైపుకి వెళ్తున్నాయి అన్నమాట. సో అందుకని నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పై వైపున పెట్టి కట్ చేస్తున్నాను. లేదు అంటే మనము రెగ్యులర్గా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఉల్టా సైడ్ ఎలా వేసుకుంటామో అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, సో డిజైన్ని బట్టి కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే క్లాత్ మనకి ఎక్కువ మిగులుతుంది, కానీ డిజైన్ అనేది ఉల్టా కనిపిస్తుంది. మనకు వేసుకున్నప్పుడు తీగలు అనేవి కిందికి కనిపిస్తాయి. అందుకని అది కూడా చెక్ చేసుకొని కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కంపల్సరీ షోల్డర్ అనేది చెక్ చేసుకోండి. సో 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అంతే ఉండాలి. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు ఒక్కోసారి షోల్డర్ అనేది ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ కుట్టేటప్పుడు కూడా అది మనం లాస్ట్కి అటాచ్ చేస్తాం కాబట్టి మనం తీసుకున్న మెజర్మెంట్ కంటే షోల్డర్ అనేది ఎక్కువ కుట్టేసినట్టు అవుతుంది. మళ్ళీ దానివల్ల కూడా భుజాలు జారుతాయి అనే ప్రాబ్లం వస్తుందండి. సో కంపల్సరీ కటింగ్ అప్పుడు మాత్రం షోల్డర్ ఒకటి కరెక్ట్గా చెక్ చేసుకోండి. మిగిలిందంతా ఎక్స్ట్రా ఉన్నా ఇబ్బంది లేదు, మనం మళ్ళీ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా చూసారు కదా ఎంత ఎక్కువ అయిందో, అందుకని కంపల్సరీ ఇలా చెక్ చేసుకోవాలి. అది మనకి ఎక్స్పీరియన్స్ కొద్దీ మనకి అర్థమైపోతుంది, అది కరెక్ట్ లేదు అనేది మనకే తెలుస్తూ ఉంటుంది. సో ఇంతే అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ నేను మీకు అంబ్రెల్లా కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ అనేది చూపిస్తానండి. సో ఇక్కడ టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 45 ఇంచెస్. అందులో నుంచి మనం బాడీ లెంత్కి ఎంత తీసుకున్నాము, 14.5. అది దీంట్లోంచి మైనస్ చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది, 30.5 వస్తుంది. అందులో నుంచి మనం ఇక్కడ బార్డర్ పెడుతున్నాం కదా, సో బార్డర్ లెంత్ కూడా మైనస్ చేయాలి. ఇక్కడ బార్డర్ ఎంత ఉందో చూడండి. అంటే బార్డర్ కుట్టు కోసం పైన కింద వదిలేసుకొని మధ్యలో కరెక్ట్గా ఎంత ఉందో అది చూసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత బార్డరే కిందికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు లెంత్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. సో అది కూడా ఇందులో నుంచి మైనస్ చేసుకోవాలి. సో ఇక్కడ బార్డర్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది కదా, అది కూడా పొడవులో నుంచి మైనస్ చేస్తున్నాను. అప్పుడు మనకు వచ్చేది 24.5 కదా. సో రౌండ్ ఫిగర్ అయితే మనం 25 అనుకుందామండి. సో అదే 25 ఇక్కడ కట్ పైన మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇది క్లాత్ ఎంత ఉందో చూపిస్తున్నాను, అంటే నడుము సైజు మనం బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నామో చూపిస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ నడుము వచ్చేసి 8.5 + 1 + 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో 1 ఇంచ్ డాట్ కోసం తీసుకున్నది వదిలేయాలి, అదొట్టి బాడీకే వేస్తాం కదా, కట్టుకి వెయ్యం కాబట్టి 8.5 నడుము ప్లస్ 2 ఇంచులు ఖర్చు కోసం అదే తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడ టోటల్గా 10.5 ఇంచెస్ రావాలి. సో రఫ్గా టేప్ని అలా పెట్టుకొని ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్క్ వేయండి. అంటే అక్కడ 8 ఇంచెస్ వచ్చింది. సో పూర్తిగా పైనుంచి కింది వరకు 8 ఇంచెస్ దగ్గర మార్క్ వేస్తున్నాను. ఇలా ఒక సర్కిల్ అనేది కంపల్సరీ కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి, ఇదైతే ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు నా రైట్ హ్యాండ్ సైడ్ అయితే ఫోల్డింగ్ ఉందన్నమాట, 2 క్లాత్స్ ఫోల్డింగ్ ఉన్నాయి. అక్కడ వైపు నుంచే కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా 8 ఇంచెస్, ఓవరాల్గా చూస్తే కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం రౌండింగ్ అనేది మెజర్ చేసుకుందాం. అయితే మనకు కావాల్సింది 10.5 ఇంచెస్. సో ఇక్కడ ఎంత వస్తుందో చూడండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువ రాకూడదు, అట్లా కూడా షేప్ అనేది పాడైపోతుంది. సో ఇక్కడైతే నాకు ఎక్కువే వస్తుంది. అందుకని నేను మళ్ళీ ఏం చేశానంటే 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టి మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి. అంటే ఇలా మనకు అక్కడ సెట్ కాకపోతే కంపల్సరీ ఇంకొంచెం పైకి అనేది తీసుకోండి, కానీ అది కూడా కరెక్ట్ సర్కిల్ అనేది ఉండాలి. అంటే పైనుంచి మీరు 7 ఇంచెస్ తీసుకుంటే ఓవరాల్గా సర్కిల్ మొత్తం 7 ఇంచెసే ఉండాలి. ఇలా ఈ విధంగా తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ చిన్న సర్కిల్ని మెజర్ చేసుకోవాలి. సో మనకు కావాల్సిన మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి కింద లైన్ అయితే కాదండి, పైన లైన్ నుంచి కొలుసుకోవాలి. ఇప్పుడు మన స్కర్ట్ పొడవు ఎంత, 25 ఇంచులు, అంటే 25 ఇంచెస్ ఉంది కదా, అక్కడ ఆ లైన్ నుంచి మార్క్ వేసుకోవాలి.
సో ఇక్కడ కొంచెం కొంచెంగా ఇలా తీసుకొని టేప్ను కూడా మనం తిప్పుతూ కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ సర్కిల్ అనేది వస్తుందండి. కుట్టిన తర్వాత కూడా ఫ్రాక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో చూడండి, ఇలా కరెక్ట్గా మనకి ఒక్క దగ్గరే కూర్చున్నప్పుడు రాదు కదా. సో టేప్ని గట్టిగా పట్టుకొని క్లాత్ని అయితే జరుపుకోవచ్చు. ఇలా మనకు అనుకూలంగా ఎటువైపు తిరుగుతూ అటువైపున తిప్పి మార్కింగ్ వేయచ్చు. అదే ఒకవేళ లాంగ్ ఫ్రాక్స్ కింద మాత్రం లెంత్ చాలా పెద్దగా ఉంటుంది కదా, అప్పుడు మనమే అవతల వైపుకి వెళ్ళి మార్కింగ్ వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ అందినంత వరకు ఇక్కడ సైడ్ మార్కింగ్ వేసి మళ్ళీ అవతల వైపుకి వెళ్ళి మళ్ళీ మిగతా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ నేను క్లాత్ ముందులాగే పెట్టానండి, ఎందుకంటే కొత్త వాళ్ళకి ఏది చూసినా కన్ఫ్యూజింగ్గానే అనిపిస్తుంది. అందుకని క్లియర్గా ఉంటుందని సేమ్ ముందులాగే పెట్టాను. ఇక్కడ కెమెరాలో మాత్రం మార్కింగ్స్ క్లియర్గా కనబడట్లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం నాకు చాలా క్లియర్గానే కనిపిస్తుందండి. సో అలాగే మనం మార్క్ వేసుకున్నప్పుడు మనకు అది కరెక్ట్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకి జాయింట్స్ అయితే పడట్లేదు, ఎందుకంటే లెంత్ అనేది తక్కువ ఉంది కదా. అదే లెంత్ కనుక ఎక్కువ ఉంటే మాత్రం మనకు అంబ్రెల్లా ఫ్రాక్కి కంపల్సరీ ఒక 2 జాయింట్స్ అన్న పడతాయి అన్నమాట. సో ఇక్కడ క్లాత్ వచ్చేసి మనకి 4.5 ఇంచెస్లో కూడా మంచి గేరాతో వస్తుందండి. అంటే 4.5 ఇంచెస్లో మనం బాడీ పార్ట్ కూడా కట్ చేస్తున్నాము, అండ్ కింద స్కర్ట్ పార్ట్ ప్లస్ లాంగ్ హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాము. సో ఇక్కడ స్కర్ట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. సో ఇందులో 2 పీసెస్ ఉన్నాయన్నమాట, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అనేసి. చూసారు కదా, పర్ఫెక్ట్ సర్కిల్ అనేది కట్ అయింది. అంటే ఇక్కడ మనకు హాఫ్ సర్కిల్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, కింద వైపున బ్యాక్ పార్ట్ కూడా ఉంది. సో ఇంత గేరా అనేది బాగా వస్తుందండి. చూసారు కదా, ఇలా కుట్టిన తర్వాత ఇలా ఫ్రిల్స్ అనేది చాలా బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ మళ్ళీ అదే ఫోల్డింగ్లో పెట్టేశాను. ఇక్కడ బార్డర్ ఉంది కదా, అది ఎలా అటాచ్ చేస్తానో చూపిస్తాను. సో బార్డర్ క్లాత్ని 2 సీదాల వైపుకి అంటే లోపలికి పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొని పైన కుట్టు వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా బార్డర్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది. అండ్ ఇలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అది మళ్ళీ నేను మీకు కుట్టేటప్పుడు అంతా టిప్స్ కరెక్ట్గా చూపిస్తాను. సో ఆటోమేటిక్గా మన స్కర్ట్ లెంత్ అనేది పెరుగుతుంది కదా. తర్వాత బాడీ పార్ట్కి అది 2 కలిపినప్పుడు మనకు కావాల్సిన లెంత్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు లైనింగ్ కటింగ్ అనేది చూపిస్తాను. ఇక్కడ లైనింగ్ని కూడా 4 మడతలు వేసుకోవాలి. సో కోర్ అనేది నా వైపు ఉందండి. ఇలా ఆల్రెడీ 2 మడతలు వేసాను కదా, మళ్ళీ 4 మడతల కోసం ఇంకో మడత వేస్తున్నాను. సేమ్ మనం మెయిన్ పీస్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో ఇది కూడా అలాగే ఫోల్డ్ చేశాను. కాకపోతే దీని గేర కొంచెం మెయిన్ దానికంటే కొంచెం తక్కువ వస్తుంది, కానీ సరిపోతుంది. ఇక్కడ అప్పటికి నేను కొంచెం పెద్ద గేర టైపే తీసుకున్నానండి. దీన్ని మనం చిన్న గేర లాగా చేసుకోవాలి అంటే సమోసా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అది నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. సో యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో ఫోల్డింగ్ని ఫోల్డింగ్ వైపుకి పెట్టి ఇలా సెట్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుందండి. ఇప్పటివరకైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి, నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. సో యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఎప్పుడైనా మెయిన్ పీస్ కంటే 2 ఇంచులు తక్కువ కట్ చేసుకుంటాం కదా. కాకపోతే ఇక్కడ మనం బార్డర్ వస్తుంది, అంటే మెయిన్ పీస్ పొడవు అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ నేను బార్డర్ కంటే సగం నుంచి తీసుకుంటున్నాను. అంటే బార్డర్ కంటే 2 ఇంచెస్ లోపలికి తీసుకుంటున్నాను. సో ఇలాగే పెట్టుకొని కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మనకు ప్రతిదానికి మార్కింగ్ అవసరం లేదు. ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఎలాగో లాస్ట్కి హెచ్చు తగ్గులు అవుతాయి కంపల్సరీగా, అప్పుడు మనం డైరెక్ట్గా కట్ చేసుకొని లోపల వైపు ఎలాగో పీకో చేయిస్తాము. సో ఇంతే అండి, లైనింగ్ కటింగ్ కూడా అయిపోయింది. కాకపోతే లైనింగ్కి మాత్రం సైడ్కి జాయింట్స్ అనేది పడుతుంది, ఎందుకంటే క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉంది కదా. అండ్ మెయిన్ పీస్ పన్నా పెద్దగా ఉంటుంది, ఈ క్రేప్ క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ కొన్ని ఫ్రాక్స్కి అయితే మనం పాలిస్టర్ లైనింగ్ కూడా యూస్ చేయొచ్చు, దాని పన్నా అయితే ఇంకా తక్కువ ఉంటుంది. దానికి మనం ఇంత అంబ్రెల్లా కటింగ్ అంటే లైనింగ్ క్లాత్లు అయితే సరిపోదండి, మళ్ళీ క్లాత్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో సమోసా ఫోల్డింగ్ అన్నాను కదా, అది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మిడిల్ కచ్చకా కూడా ఇచ్చాను, అంటే కుట్టేటప్పుడు మనకు నడుము దగ్గర నుంచి మిడిల్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ జాయింట్స్ అన్నాను కదా, దానికోసం ఫస్ట్ క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. తర్వాత మన మిగిలిన క్లాత్ ఉంది కదా, అందులో నుంచి కరెక్ట్గా 4 పీసెస్ తీసుకోవాలి.
అంటే మనం క్లాత్ ఎక్కడైతే సెట్ అవుతుందో అది చూసుకొని ఇలా సెట్ చేసుకొని కట్ చేయడమేనండి. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చూడ్డానికైతే ఎంతో కష్టం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కుట్టిన తర్వాత అయితే చాలా లుక్ కూడా బాగుంటుంది అండ్ మన సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా కొత్త వాళ్ళైనా సరే మీ పాత చీరలతో ట్రై చేయండి. ఆ ఫాలింగ్ మెటీరియల్ అయితే అంటే జార్జెట్ శారీస్ లాంటివి అయితే ఇంకా బాగా వస్తాయి. అప్పుడు మనకు బార్డర్స్ అవసరం కూడా ఉండదండి, డైరెక్ట్గా కట్ చేసుకొని కింద పీకో చేస్తే సరిపోతుంది. అండ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టిన తర్వాత కూడా కొంచెం హెచ్చుతగ్గులు వస్తాయి కదా, వాటిని కూడా ఈజీగా ఎలా కట్ చేయాలో కూడా నేను చూపిస్తానండి. అంటే దాన్ని కరెక్ట్గా సమానంగా చేయాలంటే దానికి ఒక బెస్ట్ టిప్ ఉంది నా దగ్గర. చాలామంది అయితే మళ్ళీ అన్నీ కొలుస్తూ కట్ చేస్తారు, నేను అలా చేయనండి, చాలా ఈజీ మెథడ్లో చేస్తాను. రేపు వీలైతే అది కుట్టేటప్పుడు నేను మీకు ఆ వీడియో కూడా పెడతానండి. సో ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్ దగ్గర కచ్కా కూడా ఇచ్చాను, అలాగే పిన్ కూడా పెట్టేశాను చూడండి. అంతే, ఇంకా జాయింట్ వేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు స్కర్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ మిగిలిన క్లాత్లో ఫోల్డింగ్ ఉన్న వైపు అయితే నా దగ్గర ఉంది, అది ఒకటే లేయర్ ఉందండి. సో అందుకని నేను ఇక్కడ ఒకటే హ్యాండ్ కట్ చేస్తున్నాను. అంటే మనం 4 మడతలు కావాలి కదా, ఇక్కడ 2 మడతలు మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి మొత్తం 17 ఇంచెస్, దానికి ఒక 1.5 ఇంచ్ కలుపుకున్నాను. ఎందుకంటే కింద డబుల్ ఫోల్డింగ్ ఇస్తాం కాబట్టి కింద 1 ఇంచ్, ½ ఇంచ్ ఏమో పై వైపున ఖర్చు కోసం ఇలా తీసుకొని -4 ఇంచెస్ డౌన్ ఇచ్చాను. సో సింపుల్గా దాన్ని షేప్ అయితే డ్రా చేశానండి. అండ్ ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.5 అనమాట. సో 5.5 ప్లస్ 2 ఇంచులు ఖర్చు కోసం కూడా తీసుకున్నాను. ఇంతే, మనం ఇక్కడ షేప్ డ్రా చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ షేప్ డ్రా చేసేటప్పుడు మాత్రం 1 ఇంచ్ కొంచెం స్టార్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ ఇచ్చేయాలి, అంతే అండి. తర్వాత లోతు కూడా మార్క్ వేస్తున్నాను, కానీ ఇప్పుడైతే కట్ చేయను. అండ్ ఇలా కింద లోతు తీసుకున్నప్పుడు కింద లైన్కి అయితే కంపల్సరీ టచ్ అవ్వాలి, అప్పుడే మీకు ఎటువంటి ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఒక హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా, మిగిలిన హ్యాండ్ కటింగ్ కోసం క్లాత్ ఎక్కువ ఎక్కడైతుందో అక్కడ నేను చూసి పెట్టానండి. సో అలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అయితే జాయింట్స్ అయితే కంపల్సరీ పడతాయి, కానీ ఎక్కడ వైపున తక్కువ జాయింట్స్ పడతాయో అది చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వైపున కేవలం నాకు ఆమోల్ దగ్గర మాత్రమే జాయింట్స్ వస్తున్నాయి. సో కరెక్ట్గా చూసి పెట్టుకొని కట్ చేస్తున్నాను. సో అంతే అండి, ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఇలా మనం తక్కువ క్లాత్లో కూడా మంచి గేరతోనే అనేది మనం కట్ చేసుకోవచ్చు అండి. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. అలాగే ఇంతకుముందు కమెంట్స్లో కూడా నాకు వేరే వాళ్ళు కొన్ని డౌట్స్ అడిగారండి, అంటే వీడియోస్ చేసి పెట్టమన్నారు. ఇన్ని రోజులు ఈ పండగ బిజీలో ఉండి నేను చేయలేకపోయానండి. సో తప్పకుండా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.